కంద బచ్చల కూరకి కంద ఉడుకుతుంది, బచ్చల కూర ఉడుకుతుంది. మాకు ఈరోజు వంటటి పప్పు పెట్టాను, చప్పటి పప్పు. ఇటువైపు బ్రౌన్ రైస్ అయింది, బచ్చల కూర ఉడికిపోయింది, వడకెడతాను. దీనికి వచ్చేమో ఆవు పేస్ట్ రెడీ చేస్తున్నాను. ఆవు పేస్ట్కి వచ్చేమో పసుపు, ఉప్పు, ఇంకేంటి ఆవాలు, అల్లము, ఇందులో కొంచెం నూనె వేసుకొని గ్రైండ్ చేయాలట. నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా ఉంటుందో తెలీదు, చూడాలి. ఎండుమిరపకాయలు వేసాను, ఇది పేస్ట్ చేస్తాను. చింతపండు, ఇందులోనే కొంచెం బెల్లం వేసి వస్తున్నాను. కంద బచ్చల కూరకి చింతపండు పులుపు రసం చేస్తున్నాము. చింతపండు రసం చక్కగా తీస్తున్నాను. ఉప్మా తింది కానీ బిస్కెట్లు తింటుంది, ముందు తిందు, ఏదో అనారోగ్యం అదే తింటాము. చిక్కగా తీయాలి చింతపండు పుల్ల. ఇందులో కొంచెం బెల్లం వేస్తాను. చింతపండు రసం రెడీ అయిపోయింది. ఇంకా కంద ఉడికిపోయినట్టుంది. కంద ఉడికిపోయింది, బచ్చల కూర ఇంకా వడపెడతాను. కంద వచ్చేమో ఉడికించి ఉడితీసాము. ఇంకా ఇది బచ్చల కూర వేరేగా ఉడికించి ఉడితీసాను. ఇదంతా ఇలాగ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఏదో ఏంటంటారు ఐశ్వర్య ఇలా నొక్కింది దానికి, బేటర్ కాదు ఇంకేదో ఏటో అంటారు కదా, ఇలా నొక్కింది. నా దగ్గర ఇప్పుడు రెడీ లేదు. ఈ గ్లాస్తో ఇచ్చేస్తున్నాను. ఏంటి కవం ఏంటంటే కవం కాదు, ఆవాల పేస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా అన్నీ ఒకటేసి కలిపేయడమే. బచ్చల కూరను కంద కలుపుతున్నాను. అంటే మా గార్డెన్లో బచ్చల కూర కదా, చాలా కొన్నిది అయితే లెక్క మీద దొరుకుతుంది, కొన్ని ఫుల్గా వేస్తాను హెల్త్కి మంచిదని. ఇప్పుడు ఇందులో చింతపండు పుల్ల వేస్తున్నాను. ఒకవేళ చాలా పోతే వాటర్, నేను ఇదే ఫస్ట్ టైం చేయడము, ఎలా వస్తుందో తెలియదు, టెన్షన్ ఉంది. ఇంక ఇది కలపడం అయింది. ఇంక ఇందులో సాల్టు, ఆవ అన్నీ వేస్తాను. ఇంకా వేయించిన జీలకర్ర కూడా ఉంది. యాక్చువల్గా ఈ కూర వచ్చేమో నేను విస్మయ ఫుడ్ ఫాలో అవుతున్నాను. వాడిని చూసి చేస్తున్నాను. వాడిదైతే ఏం చెప్తే చేస్తేనే బాగుంటుంది కదా, అందుకోసం. ఇది బచ్చల కూర నీళ్ళు, పప్పుకో దేనికో వాడే వచ్చాను. పచ్చిమిరపకాయలు వేడి మీద వేసి కలపమని చెప్పాడు వాడు. విస్మయ ఫుడ్ వాడిది ఏమన్నా చేసామంటే సొంత ప్రయోగాలు చేయడానికి అవ్వదు. తను ఏ టిప్పులు చెప్తే ఆ టిప్ ప్రకారం చేస్తే బాగుంటుందని తిన్నాను, కానీ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు ఇలాగే టైం లేకపోతే ఇది ఉండదు కదా, బచ్చల కూర ఉంటుంది కానీ ఈ కంద ఉండదు. మా అబ్బాయిని పంపించి తెప్పించాను పండగ ముందు కనుక, మార్కెట్లో దొరికింది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదా, కలుపుతుంటేనే మంచి వాసన వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. కంద బచ్చల కూరకి పోపు అన్నీ విస్మయ ఫుడ్ చెప్పినట్టే చేశాను. జీలకర్ర వేయించింది వేసాను, మళ్ళీ ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేస్తున్నాను. విస్మయ ఫుడ్ పల్లీలు, శనగపప్పు, మినపప్పు చెప్పాడు, అది ఒకటే నేను వేయలేదు. అది ఇంకా వేయించింది ఉంది, అది పైన వేస్తామనేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి వేడివేడిగా. ఇదిగా పోపు బాగా వేగిపోయింది. ఇందులో వేస్తాను. కంద బచ్చల కూర రెడీ అయిపోయింది. మంచి వాసన అయితే వస్తుంది. ఫస్ట్ టైం చేసిన వాసన బట్టే బాగుంటుందని చెప్పవచ్చు.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది టేస్ట్ వెళ్ళిపోకుండా దీనికి మూత పెట్టేస్తున్నాను.